ఏఐ వచ్చింది, మన జాబ్ పోతుందా? కష్టపడి నేర్చుకున్న స్కిల్స్, సిన్సియర్గా ఎర్న్ చేసిన పొజిషన్, ఏళ్ల నాటి ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఒక మెషిన్తో కాంపిటీషన్లా ఉండబోతున్నాయా? ఒకప్పుడు మెషిన్స్ మ్యాన్ పవర్ను తగ్గించేస్తుందనేది హైపోథెటికల్ డౌట్, కానీ ఇప్పుడు అది ప్రాక్టికల్ క్వశ్చన్. ఏఐ ఒక డాక్టర్లా రిపోర్ట్ చదవగలదు, లాయర్లా లీగల్ డాక్యుమెంట్స్ తయారు చేయగలదు, ఒక అకౌంటెంట్ స్థానంలో ఒక బోట్, ఒక డిజైనర్ స్థానంలో ఒక టూల్, ఒక రైటర్ స్థానంలో ఒక అల్గారిథం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట ఏఐ ఉంటే అక్కడ మనకి స్పేస్ ఉందా? ఏఐ మనలాగే ఆలోచించగలదు. దీనివల్ల అసలు జాబ్స్ దొరుకుతాయా? పోనీ ఆల్రెడీ ఉన్న జాబ్ ఏఐ వల్ల పోతుందా? లేదా నా హార్డ్ వర్క్ని ఏఐ రీప్లేస్ చేసేస్తుందా? అందరికీ ఇంచుమించు ఇవే డౌట్స్. కానీ ఇక్కడ అడగాల్సిన ప్రశ్న, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయా లేక ఉద్యోగాల రూపం మారుతుందా? చెప్పాలంటే మనకి ఏఐ పోటీ కాదేమో, అసలు ఏఐ ఉన్న పర్పస్ వేరేమో. నమస్తే, ఇదే ఇవాళ మన టాపిక్, ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ గురించి భయంతో కాదు, క్లారిటీతో మాట్లాడుకుందాం. ఫ్యూచర్లో ఏఐ వస్తోందిట అనుకున్నంతసేపు పట్టలేదు, మెరుపు వేగంతో మన దగ్గరికి వచ్చేసింది. ఇది కొత్త ఊహ కాదు, కొత్త నిజం. కస్టమర్ కేర్కి కాల్ చేస్తే ఏఐ బోట్ మాట్లాడుతోంది. ఆఫీస్లో కంటెంట్ రాయడం, మెయిల్స్ పంపడం, డిజైన్ చేయడం కూడా ఏఐ చేసేస్తోంది. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, టీచర్, రైటర్, డిజైనర్ ఇలా ఏదైనా సరే, ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక డిజైన్ ఏజెన్సీలో 10 మందిని పెట్టుకుని పోస్టర్స్, లోగోస్ చేయించే కంపెనీ ఇప్పుడు ఒక డిజైనర్ ప్లస్ ఏఐతో డబుల్ స్పీడ్లో అవుట్పుట్ ఇస్తోంది. కానీ అసలు ప్రశ్న, ఏఐ వల్ల మనం భయపడాలా లేక అప్గ్రేడ్ అవ్వాలా? ఏఐతో మన పని పోతుందా లేక పని చేసే విధానం మారుతుందా అని. జాబ్ పోతుంది అనుకోవడం కాదు, ఏఐతో పని చేయడం నేర్చుకోవడం వల్ల మీరు 10 మందికి లీడ్ అయ్యే ఛాన్స్ ఉంది. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనిషిలా డేటాని అబ్జర్వ్ చేసి దాన్ని ఎనలైజ్ చేసే ఓ డిజిటల్ బ్రెయిన్. మన లాజిక్స్, క్రియేటివిటీని ఇమిటేట్ చేయగల పవర్తో ఏఐ యాప్స్, టూల్స్ ఒక్కొక్కటిగా మన చేతిలోకి వస్తున్నాయి. రీల్ కెమెరాల నుంచి డిఎస్ఎల్ఆర్ల దాకా, టైప్ రైటర్ నుంచి స్మార్ట్ ఫోన్ వాయిస్ టైపింగ్ దాకా ప్రతి జనరేషన్కి ఒక కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్నట్టే ఏఐ కూడా వచ్చింది. కానీ ఇది ఇంకొంచెం స్పెషల్. ఏఐ మన బ్రెయిన్ వర్క్ని ఇమిటేట్ చేస్తోంది. నిజానికి కొత్త పని వచ్చింది, కొత్త ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే చాట్ జీపీటీ ఆన్సర్ చెప్తుంది, కాన్వా పోస్టర్ చేస్తుంది, కోపైలట్ కోడ్ రాస్తుంది, మిడ్ జర్నీ ఆర్ట్ జనరేట్ చేస్తుంది. ఇలా ఇమేజ్ జనరేషన్ టూల్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ ఇవన్నీ మనం 10 రోజుల్లో చేసే పనిని 10 నిమిషాల్లో చేసి ఇచ్చేస్తున్నాయి. అకౌంట్స్లో బిల్స్ జనరేట్ చేయడం, కస్టమర్ సర్వీస్లో డౌట్స్కి ఆన్సర్స్ చేయడం, యాడ్స్ డిజైన్ చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అయితే ఇక్కడ మన పని అయిపోతుందా? అంత తేలిక కాదు. ఏఐ బాగా నేర్పుగా పనిచేస్తుంది, కానీ మానవ భావాలు లాంటివి లేకపోతే అది ఒక పర్ఫెక్ట్ టూల్ అవుతుంది తప్ప మన రీప్లేస్మెంట్ కాదు. ఫామ్లా రాసిచ్చేస్తుంది, కానీ ఒక టీచర్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఉన్న క్లారిటీని తీసుకురాగలదా? ఏఐకి రెసిపీ మాత్రమే తెలుసు, కానీ చెఫ్ ఒక బిర్యానీకి సోల్ యాడ్ చేసి చేయగలడు. టేస్ట్కి స్టోరీ కావాలి, ఫీలింగ్ కావాలి, అది ఏఐకి రాదు. మీరన్నట్టే ఏఐ వచ్చింది, కానీ అది మన జాబ్స్ను లాగేసుకోవడానికి కాదు, మన పనిని ఈజీ చేయడానికి. అఫ్కోర్స్ డిజైనర్, కంటెంట్ రైటర్, కస్టమర్ సపోర్ట్, డేటా అనలిస్ట్ ఇలాంటి వర్క్స్ డేంజర్ జోన్లో ఉన్నాయన్నమాట వాస్తవమే. ఒక క్లయింట్తో 2 గంటలు మాట్లాడి వచ్చే అవుట్పుట్ ఏఐ 2 నిమిషాల్లో ఇస్తుంది. దాంతో ఈజీగా అయిపోతున్న పనులకు ఎందుకు జీతాలు ఇచ్చి మరీ మనిషిని పెట్టుకోవాలి అని యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏ పనిలో అయినా రిపీట్ అవుతూ జరిగేదాన్ని ఏఐ చేసేస్తుంది. కానీ ఒక కొత్త ఆలోచన, కొత్త చూపు కావాలంటే అక్కడ మనమే అవసరం. ఏఐకి బ్రెయిన్ ఉండొచ్చు, కానీ మనకి దాంతోపాటు మనసుంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ 2023లో ఇచ్చిన ఓ రిపోర్ట్ ప్రకారం 2030 కల్లా 40% ఉద్యోగాలు ఆటోమేషన్ వల్ల ట్రాన్స్ఫార్మ్ అవుతాయంటున్నారు. అంటే లూజ్ కాదు, చేంజ్ అవుతున్నాయి. ఈ చేంజ్ని యాక్సెప్ట్ చేసి అడాప్ట్ చేసుకుంటే ముందుకు దూసుకుపోవడాన్ని ఎవరు ఆపుతారు? రిపీటేటివ్ వర్క్ లైక్స్ డేటా ఎంట్రీ, లో లెవెల్ కోడింగ్, ట్రాన్స్క్రిప్షన్ లాంటి పనులు ఖచ్చితంగా పోతున్నాయి. కానీ అదే సమయంలో కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయి.
ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్, ఏఐ ట్రైనర్, హ్యూమన్ ఏఐ కొలాబరేటర్, హ్యూమన్ ఫీడ్బ్యాక్ అనలిస్ట్, ఏఐ వాయిస్ మాడ్యులర్స్, క్రియేటివ్ స్ట్రాటజిస్ట్ లాంటి వాటికి ఇప్పుడు స్కోప్ ఉంది. ఎస్, ఏఐని భయపడే ఆబ్జెక్ట్గా కాకుండా ఒక పవర్ఫుల్ అసిస్టెంట్గా వాడుకోండి. స్కిల్ బేస్డ్గా వాడండి. ఏఐతో కోడ్స్, ప్లాన్, డిజైన్ చేయడం నేర్చుకోండి. అది మన ఐడియాస్ని షేప్లోకి తీసుకొస్తుంది, మన టైంని సేవ్ చేస్తుంది, మన మిస్టేక్స్ని రెడ్యూస్ చేస్తుంది, మన థాట్ ప్రాసెస్ను యాక్సిలరేట్ చేస్తుంది. దాని మీదే డిపెండ్ అవ్వమని కాదు, అది సజెస్ట్ చేస్తుంది. డెసిషన్ మీది. అప్గ్రేడ్ అవ్వండి. టూల్స్ గురించి చదవడం, యూస్ చేయడం, దాన్ని అవసరానికి వాడుకోవడం, ఇవన్నీ మన గేమ్ని చేంజ్ చేస్తాయి. సింపుల్ ఫార్ములా: ఏఐ టూల్ ప్లస్ హ్యూమన్ క్రియేటివిటీ, నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్. సింపుల్గా చెప్పాలంటే, నువ్వు మారకపోతే నీ జాబ్ పోతుంది, మారితే నీకు కొత్త అవకాశం వస్తుంది. ఇది మన ఫ్యూచర్కి హోప్. ఏఐ నీ పక్కన కూర్చుంటుంది, కానీ నిన్ను మించదు. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు పోటీ కాదు. మీతో పాటు మీ ఐడియాస్ని డెవలప్ చేయగలిగే ఓ అసిస్టెంట్ ఉంటే, మీ మిస్టేక్స్ని కరెక్ట్ చేయగలిగే పార్ట్నర్ ఉంటే, అది ఏఐ. సో ఏఐని రివర్స్ చేయలేం, కానీ మనల్ని రీఫైన్ చేయొచ్చు. కాబట్టి లెర్న్ ఇట్, మాస్టర్ ఇట్ అండ్ యూజ్ ఇట్.